హలో వ్యూవర్స్ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి వెరీ కామన్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళ ప్రైవేట్ పార్ట్‌ని ఎలా క్లీన్ చేయాలి? ఎందుకంటే ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నా దగ్గర చాలా పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు. సార్ ఈ ప్రైవేట్ పార్ట్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి సార్? సోప్‌తో క్లీన్ చేసుకోవాలా? దేనితో క్లీన్ చేసుకోవాలి సార్? క్లీన్ చేయకపోతే ఎలా అవుతది? అలా చాలా మందికి డౌట్స్ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనకి చిన్నప్పటి నుంచి ఈ ఎడ్యుకేషన్ ఎవరు మన పేరెంట్స్ గానీ ఎవరు ఇవ్వరు ఈ ఎడ్యుకేషన్. ఎందుకంటే మనకి ఈ టాపిక్ అంటేనే ఈ సెక్స్ అంటేనే ఒక టాబూలాగా ఏదో ఒక రకంగా ఆలోచిస్తారు. సో, దానివల్ల మన పేరెంట్స్ గానీ, ఎవరు గానీ ఒక ఎడ్యుకేషన్ అనేది ఇవ్వరు. మన ప్రైవేట్ పార్ట్‌ని ఎలా క్లీన్ చేయాలి అనేది. సో, అందుకోసమే ఈ టాపిక్ గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఏందంటే అబ్బాయిల్లో వాళ్ళ ప్రైవేట్ పార్ట్‌లు ఎలా క్లీన్ చేసుకోవాలి? సో, జనరల్‌గా ఏందంటే ఈ అబ్బాయిల్లో కంపల్సరీ వాళ్ళ పార్ట్ క్లీన్ చేయడం అనేది కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే అబ్బాయిలు ఫ్రీక్వెంట్‌గా మాస్టర్బేషన్ చేసుకుంటా ఉంటారు. అదొకటి. రెండోది అబ్బాయిలు ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒక స్పోర్ట్స్ ఆడుతూనే ఉంటారు. ఈ ఫ్రీక్వెంట్‌గా స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏమవుతదంటే మన కింద భాగంలో ఎక్కువ చెమటలొస్తుంటది. ఆ ఎక్కువ చెమటలు రావడం వల్ల గూడా అక్కడ కొన్ని ఇన్ఫెక్షన్ ఇవన్నీ వచ్చే అవకాశాలుంటాయి. అదొకటి. ఇంకా మూడేందంటే అబ్బాయిలు బాగా సైక్లింగ్ గానీ, బైక్ నడిపియడం గానీ ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ చేయడం వల్ల ఏమవుతదంటే అక్కడ హీట్ ప్రొడక్షన్ ఎక్కువై అక్కడ ఆ పార్ట్ అనేది కొంచెం అన్‌హెల్తీగా అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇంకా నాలుగోదేందంటే జనరల్‌గా అబ్బాయిల్లో ఆ పార్ట్‌లో కొంచెం టెంపరేచర్ అనేది తక్కువుంటది. ఆ టెంపరేచర్ అనేది లో ఉండడం వల్ల గూడా కొన్ని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. సో, అందుకోసమే అబ్బాయిలు కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కంపల్సరీ ఎప్పుడూ మీ ప్యూబిక్ హెయిర్స్ ఉంటాయి గదా! అప్పుడు ఎప్పుడూ క్లీన్‌గా పెట్టుకోవాలండి. నేను చాలా పేషెంట్ చూస్తుంటానండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ చేస్తుంటా గదా! ఎగ్జామినేషన్ చేసేటప్పుడు అసలు వాళ్ళ హెయిర్సే క్లీన్ చేసుకోరు. అంత ఇంత హెయిర్స్ అయి ఉంటాయి. సో, అలా హెయిర్స్ క్లీన్ చేయలేదనుకోండి, అక్కడే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. అక్కడ ఫాలిక్యులైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్ అయినాయనుకోండి, అవి డైరెక్ట్‌గా ఏం చేస్తాయంటే అక్కడుండే నరాల్ని ఎఫెక్ట్ చేస్తాయి. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిస్తది. సో, ఆ నరాలు ఎఫెక్ట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందనుకోండి అప్పుడేమవుతది? ఆటోమేటిక్‌గా మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ గానీ, ఈవెన్ స్పెర్మ్ ప్రొడక్షన్‌లో గూడా ప్రాబ్లమ్ రావచ్చు. సో, అందుకే ఆ క్లీనింగ్ అనేది, హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ కంపల్సరీ ఎవ్రీ 15 డేసో, వారంకొకసారినో కంపల్సరీ అక్కడుండే హెయిర్స్‌ని నార్మల్ బ్లేడ్‌తో గానీ, లేదా ఏదో హెయిర్ రిమూవల్ క్రీమ్‌తో గానీ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి. అదొకటి. రెండోది మీ గ్లాండ్స్ భాగం అంటే ముంభాగం ఉంటది గదా! మన ఫోర్ స్కిన్ ఉంటది గదా! ఆ ఫోర్ స్కిన్‌ని జనరల్‌గా మీరు స్నానం చేసేటప్పుడు ఏన్కా చేసేసి గోరువెచ్చని నీరుతో మైల్డ్‌గా క్లీన్ చేసుకుంటా ఉండండి. అదొకటి. రెండోది ఏందంటే నార్మల్ బేబీ సోప్ గానీ, లేదా డవ్ లాంటి సోప్ గానీ ఎక్కువ స్ట్రాంగ్ సోప్ గాకుండా నార్మల్ సోప్ గూడా అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతదంటే అక్కడుండే ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతది. ఇంకోటి జనరల్‌గా ఏందంటే నేను చాలా పేషెంట్ చూస్తుంటాను. వాళ్ళలో ఫ్రీక్వెంట్‌గా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంటది. ఆ డీటెయిల్‌గా ఎందుకొస్తదని తెలుసుకుంటే, వాళ్ళు ప్రతిసారి కలిసినప్పుడల్లా అసలు క్లీనే చేసుకోరు. ఈరోజు రాత్రి కలిసారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వరకి స్నానం చేసే వరకు అసలు క్లీనే చేసుకోరు. సో, అలా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతదంటే, మన ఆ పార్ట్ అనేది క్లోజ్ అయ్యి ఉంటది. ఆ ఫోర్ స్కిన్ లోపల క్లోజ్ అయ్యి ఉంటది. ఆ క్లోజ్ అవ్వడం వల్ల మనం కలిసినప్పుడు మీ పార్ట్నర్‌లో ఏమన్నా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఉన్నా, లేదా అప్పుడే పీరియడ్స్ అయిందనుకోండి, అలాంటి కండిషన్ ఉన్నా, లేదా ఏదైనా కొన్ని ఇన్ఫెక్షన్ ఉన్నా, అవన్నీ ఏమవుతాయంటే ఇక్కడ డిపాజిట్ అయిపోతాయి. ఆ డిపాజిట్ అయింది మీరు ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేసుకున్నారనుకోండి, అప్పటిదప్పుడే క్లియర్ అయిపోతది. కానీ మీరు ఇమ్మీడియేట్‌గా క్లియర్ చేసుకోలేదనుకోండి, ఒక 12 గంటల వరకి అలాగే పెట్టుకున్నారనుకోండి, అవి ఏమైతాయంటే అక్కడే ఉండిపోయి, అక్కడ కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో, అందుకోసము కంపల్సరీ మీరెప్పుడు కలిసినా ఇమ్మీడియేట్‌గా కలిసిన ఒక 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో ఖచ్చితంగా వెళ్ళి క్లీన్ చేసుకోవాలండి. ఇమ్మీడియేట్‌గా మీరు అది కూడా ఎలా అంటే జస్ట్ నార్మల్ గోరువెచ్చటి స్నానం చేసే అక్కర్లేదు. జస్ట్ నార్మల్ గోరువెచ్చని నీరు తీసుకొని దాని నుంచి ఒక 5 నిమిషాలు ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, అక్కడుండే అవన్నీ ఏదున్నా కూడా క్లియర్ అయిపోతదండి. సో, ఇలా అబ్బాయిలు క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా అమ్మాయిల్లో వచ్చేస్తే
ఇంకా గర్ల్స్‌లో, అమ్మాయిలో ఏముంటదంటే నేచురల్‌గా ఏందంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంటది. ఈ వైట్ డిశ్చార్జ్ ఏందంటే నేచురల్‌గా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదన్నా ఉన్నా బాడీ నేచురల్‌గా దాన్ని క్లీన్ చేసేసి వైట్ డిశ్చార్జ్ లాగా బయటకు పంపిస్తదండి. నార్మల్ వైట్ డిశ్చార్జ్ థిన్‌గా ఉందనుకోండి భయపడకండి. ఎందుకు అంటే అది బాడీది నేచురల్ క్లీనింగ్ ప్రాసెస్ అది. సో, అది బయటకొచ్చి క్లియర్ అయిపోతది. కానీ అందుకే ఏందంటే ఫీమేల్స్ ఏందంటే అలాంటిదున్నప్పుడు ఫ్రీక్వెంట్‌గా ఏం చేయాలంటే ఆ వైట్ డిశ్చార్జ్ అవుతుంటది కాబట్టి, అక్కడ హెయిర్స్‌లో అది స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఆ ప్యూబిక్ హెయిర్‌ని కంపల్సరీ ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదొకటి. రెండోది ఆ పార్ట్ పైన పార్ట్ ఉంటది కదా! వల్వ అంటాము. అక్కడ వల్వాలో ఏందంటే అక్కడ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అంటే అవన్నీ ఇలా క్లోజ్డ్ ఉంటాయి. ఆ క్లోజ్డ్ ఉండడం వల్ల కలిసినప్పుడల్లా ఏమవుతదంటే, ఆ స్పెర్మ్ అనేది ఇక్కడ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. లేదా మూత్రం వెళ్ళినప్పుడల్లా మూత్రం కొన్ని డ్రాప్స్ ఇక్కడ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అలా డిపాజిట్ అయింది, స్పెర్మ్ డిపాజిట్ అయిందనుకోండి, అక్కడ మీకు వల్వైటిస్ అంటే అక్కడ రెడ్‌నెస్ గానీ, అక్కడ బర్నింగ్ గానీ, ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అందుకోసం మీరేం చేయాలంటే గోరువెచ్చని నీరు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తీసుకొని జస్ట్ నార్మల్‌గా ఒక 5 మినిట్స్ కంపల్సరీ డైలీ స్నానం చేసే టైంలో కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అదొకటి. రెండోది ప్రతిసారి యూరిన్ అయినంక కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి. అదొకటి. మూడోది కలిసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ పార్ట్‌ని క్లీన్ చేసుకోవాలి. చేసుకోకపోతే డెఫినిట్‌గా మీకు కొన్ని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇలా అబ్బాయిలు, అమ్మాయిలు నేచురల్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ చేయకపోతే ఎలాంటి కాంప్లికేషన్ రావచ్చంటే కరెక్ట్‌గా క్లీన్ చేయలేదనుకోండి, మీకు అబ్బాయిలో అయితే బెలనైటిస్ అంటే అక్కడ ఫ్రీక్వెంట్‌గా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. ఇంకోటి ఫ్రీక్వెంట్‌గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇంకోటి క్లీన్ సరిగ్గా చేయకపోతే అక్కడ స్పెర్మ్ గూడా ఇన్‌ఫ్లమేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. స్పెర్మ్ గూడా ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ స్పెర్మటోరియా అంటాము. అంటే స్పెర్మ్‌లో గూడా కొన్ని ఇన్‌ఫ్లమేషన్ అయ్యి అది ఏం చేస్తదంటే ఇంటర్న్‌గా మీ ప్రెగ్నెన్సీ మీద అంటే మీకు పిల్లలు గూడా పుట్టకపోవచ్చు. ఇలాంటి సివియర్ ప్రాబ్లమ్ గూడా రావచ్చు. ఇంకోటి ఇన్‌ఫ్లమేషన్ మీ ప్రోస్టేట్ గ్లాండ్‌లో ఎళ్లి ఆ ప్రోస్టేట్ ఇన్‌ఫ్లమేషన్ అవ్వచ్చు. దానివల్ల మీకు ఫ్రీక్వెంట్ యూరినేషను, యూరిన్‌లో మంట, నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలుంటాయండి. ఇంకా అమ్మాయిల్లో వస్తే, అమ్మాయిల్లో ఏమవుతదంటే ఇది సరిగ్గా క్లీన్ చేయకపోతే ఫ్రీక్వెంట్‌గా యూరినరీ ట్రాక్ ఇన్‌ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇంకా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటది. వైట్ డిశ్చార్జ్ యెల్లోయిష్‌గా, గ్రీనిష్‌గా అయ్యి ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్ అయ్యి ఎక్కువ అది దానివల్ల మంట, నొప్పి ఇలాంటివి అయ్యే అవకాశాలుంటాయండి. సమ్‌టైమ్స్ ఈ ఇన్ఫెక్షన్ అనేది లోపల ఓరీస్‌కెళ్ళి ఓరీస్‌లో గూడా ఇన్‌ఫ్లమేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అవి గూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అందుకోసమే కంపల్సరీ మన ప్రైవేట్ పార్ట్‌ని మనం ఖచ్చితంగా క్లీన్‌గా, నీట్‌గా పెట్టుకోవాలండి. అండ్ ఎప్పుడు డైలీ పొద్దున్న, రాత్రి 2 పూటలు స్నానం చేసుకోవాలి. ఏదైనా స్పోర్ట్స్ ఆడారా, బాగా చెమటలొచ్చింది, జర్నీస్ అయింది, పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేశారు, ఖచ్చితంగా ఇంటికొచ్చి కంపల్సరీ ఇమ్మీడియేట్‌గా స్నానం చేసేయండి. అదొకటి. రెండోది లాస్ట్‌లో చెప్పేదేంటంటే ఈ ఇన్‌ఫ్లమేషను, ఈ ఇన్ఫెక్షన్ ఇవన్నీ మంచిగా రాకుండా ఉండాలంటే మీ ఇమ్యూనిటీ మంచిగా పెట్టుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తినండి, మెంటలీ స్ట్రాంగ్‌గా ఉండండి. ఇవన్నీ మీరు ఫాలో చేసుకుంటా వచ్చారనుకోండి, మీకు లైఫ్‌లో ఎలాంటి సెక్షువల్లీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ గానీ, డిసీజ్ గానీ రాకుండా ఉంటాయండి. థాంక్ యూ అండి.